కోడూరు తిరుపతి జిల్లా మన రైల్వే కోడూరు రైతు సోదరులకు కానీ వ్యాపారస్తులకు మండీ వ్యాపారస్తులకు నేను తెలియజేయడం ఏమనగా మంచి కంపెనీ అని చెప్పని ఎఫ్ఎంసి కంపెనీ ప్లస్ ఇది వాడితే మంచి పూత కానీ పిండి కానీ బాగా నిలబడుతుంది, మంచి గ్రోత్ వస్తుంది, చెట్టు కాపు బాగా పంట నిలబడుతుందని చెప్పని మన రైల్వే కోడ్లో శ్రీ లక్ష్మీ నరసింహ ఆర్గోర్స్ ఓబులరెడ్డి అనే వ్యక్తి నా తోటకు ఆయన చూసి మరీ మందులు ఇచ్చాడు. చూడండి ఎలా అయిపోయిందో. ఈ విధంగా ఉండాల్సింది. ఎక్కడో ఒక పిండి ఉన్నది చూడండి, ఎక్కడైనా పిండి ఈ విధంగా చెట్టు కింద ఈ విధంగా రాలిపోయినాయి. ఏ కాయ పట్టినా ఇంత బేనిష పిండి కూడా రాలిపోయినది. ఇలాంటి నాసిక రక మందులు అమ్మి ఆల్రెడీ ఇప్పుడే గత 2-3 సంవత్సరాల నుంచి ₹2, ₹3, ₹4 అని చెప్పని రైతులు పంటలు అమ్ముకోలేక తోటల మీద వదిలేసి ఈ నాసిక రకమైన మందులు వాడి ఇంకా నష్టపోతున్నారు. దీనికి సంబంధించి ఖచ్చితంగా రైల్వే కోడూరు సంబంధించిన గౌరవ ముక్కా రూపాందండి ఇన్ఛార్జి గారు అయినా మన ఎమ్మెల్యే అయినా మిగతా ఈ రైతుకు సంబంధించిన కమిటీ వాళ్ళు అయినా సరే ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఇలాంటి నాసిక రకమైన మందులు అమ్మే అంగళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు రైతు సోదరులు ప్రతి ఒక్కరూ ఇట్లా పంటలు వేసి మందులు కొట్టుకోలేక అప్పులు పాలైపోయి రోడ్లు పాలైపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికీ నా విన్నపం ఏమనగా రైతు సోదరులు నాసిక రకమైన మందులు ఇచ్చి రోడ్లు పాలు చేస్తున్న ప్రతి ఒక్క మందుల అంగళ్లపైన దాడి చేయండి. నాణ్యమైన మందులు అమ్ముతున్నారా, నాసిక రకమైన మందులు అమ్ముతున్నారా, కంపెనీ పేరుతో ఇదే ముందు వేరే దాంట్లో ఉంటుంది, అది తక్కువ రేటు, అది పనిచేయదు అంటారు. కానీ ఇది కంపెనీ కానీ మంచి రేటు పనిచేస్తుంది అంటారు, కానీ ఇది పనిచేయదు. వాళ్ళు ఏదైతే ఒక ధర నిర్ణయించి అది పనిచేస్తుంది అంటారో అది పనిచేయదని చెప్పి ఇలాంటి కంపెనీని పెట్టి ఇలా చెప్పి ఇలాంటి నాణ్యత లేని కంపెనీలు వాడితే మామూలుగా కంపెనీ మంచి పేరు అని చెప్పి ఇచ్చి ఈ పొద్దు వాడితే ఇలా పండ్లుగా మారిపోయినాయి పిందులు. తోటలో ఎక్కడ చూసినా కానీ పిండి లేదు, మొత్తం చెట్ల కిందనే ఉన్నాయి, మొత్తం రాలిపోయి చెట్ల కింద ఉన్నాయి, ఎక్కడ పిండి లేదు, ఎక్కడో ఒక కాయ. ఆ విధంగా అయిపోయింది. ఇలాంటి నాసిక రకమైన మందులంగళ్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను రైల్వే కోడూరు దాసర వీర మీ అందరినీ కోరుకుంటున్నా.